ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగాన్ని మనం చదవగా విని ఉన్నాము. ధ్యాన వాక్యముగా మార్కు సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చదువుకున్నాము. మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా, పేతురు నీవు క్రీస్తువని ఆయనతో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకొని మనము ధ్యాన వాక్యంలోనికి వెళ్దాము. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, ఆత్మదేవ, ఆత్మనాథ, నీకే వందనములు స్తోత్రములు తెలియచేయుచున్నాను ప్రభువా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామాన్ని స్మరిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని చెప్తున్నావు తండ్రి. ఈ లెంట ఆరాధనలో ప్రభువా నీ వాక్యం ధ్యానించడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి, ధన్యతను బట్టి నీ కోట్ల కొలది వందనములు స్తోత్రములు తెలియచేయుచున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, వాక్యం బోధించినది నేను కాదు కానీ ప్రభువా, మట్టివాడిని దుమ్మి ధూళి వంటి వాడిని నన్ను నీ నోటి బూరగా వాడుకొనమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ పాఠ్యభాగం 3 వచనాలు మనం చదవగా విని ఉన్నాము. ఈరోజు మన అంశం ఏంటంటే, మీరైతే నేను ఎవడినని అనుకొనుచున్నారనేది ఈరోజు మన అంశము. మనం చూస్తే ఈ పాఠ్యభాగం అంతా మనం పరిశీలిస్తే ఇక్కడ పేతురు యేసుని దేవుని కుమారుడిగా గుర్తించినట్లు మనం చూస్తాం. నజరేతులో వడ్రంగి పనిచేసిన యేసులో దేవుని కుమారుని ఇక్కడ పేతురు గుర్తిస్తున్నాడు. కొద్ది రోజుల్లో యేసుక్రీస్తు శిలువ సన్నివేశం యేసుక్రీస్తుకు జరగబోతుంది. ఆయన యెరూషలేం వెళ్ళాలి, యెరూషలేం వెళ్ళి ఆయన శిలువ మరణం పొందాలి. అయితే ఇంతకాలం నేను వీళ్ళందరికీ సేవ చేశాను, ఈ జనులు అసలు నా గురించి ఏమనుకుంటున్నారనే ఒక ధర్మ సందేహము యేసుక్రీస్తుకు వచ్చిందండి. ఆయన అంటున్నాడు శిష్యులను పిలిచి, ఇదిగో ఈ ప్రజలు నేను ఎవడినని అనుకుంటున్నారు అని శిష్యులు అడిగినట్లు మనం ఇక్కడ చూస్తాం. అప్పుడు శిష్యులు ఏం చెప్తారు? కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాననియు, కొంతమంది ఏలియా అనియు, కొంతమంది ప్రవక్తల్లో ఒకడని ఎట్లా అనుకుంటున్నారు అనగానే యేసుక్రీస్తు అంటాడు, సరే వాళ్ళని తీసేయండి, మీరు అయితే నేను ఎవరిని అనుకుంటున్నారు అని ఇక్కడ శిష్యుల్ని అడుగుతాడు. శిష్యుల్ని అడిగిన వెంటనే పేతురు అంటాడు, ఇదిగో అయ్యా నువ్వు క్రీస్తువి, మెస్సయ్యవి అని నేను అనుకుంటున్నాను అని అంటాడు. వెంటనే పేతురు యేసుక్రీస్తుని సరిగ్గా అర్థం చేసుకున్నాడని యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? ఇది ఎవ్వరితో నువ్వు చెప్పొద్దు అని అన్నాడు. అంటే నేను శ్రమల్లోకి వెళ్ళబోతున్నాను, ఇంతకాలం కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని వీళ్ళందరినీ బాగు చేశాను, ఈ ప్రజలు కొంతైనా కూడా నా మీద విశ్వాసం చూపిస్తారేమో, కొంతైనా నేను దేవుణ్ణి అని ఒప్పుకుంటారేమో అని యేసయ్య ఆశపడ్డాడు. కానీ ఆ ప్రజలు యేసుక్రీస్తు పెట్టే ఆహారం తింటున్నారు, యేసుక్రీస్తు చేసే అద్భుతాలు చూస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నారు, కానీ ఆయన యేసుక్రీస్తు దేవుడు అని, ఆయన మన పాపాల కొరకు ఈ లోకానికి వచ్చాడని ఒక్కళ్ళు కూడా యేసుక్రీస్తు మీద విశ్వాసం చూపలేకపోయారండి. ఒక్క పేతురే అయ్యా నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువి, మెస్సయ్యవి, అభిషక్తుడివి అని ఒప్పుకున్నట్లు ఈ పాఠ్యభాగంలో మనం చూస్తాం. మన బైబిల్లో చూస్తే యూదులంట మెస్సయ్య యేసుక్రీస్తుని మెస్సయ్య అని ఒప్పుకోలేదంట. ఎందుకంటే దావీదు వంశంలో నుంచి రాజు వచ్చి తమకు ఒక గొప్ప ఖ్యాతి కలుగు చేస్తాడు, మెస్సయ్య ఈ రకంగా పశువుల పాకలో పుట్టడు, ఇట్లా పుట్టడు, ఆయన గొప్ప రాజవంశంలో పుడతాడు అని వాళ్ళు నమ్ముతారు. అందుకే యేసుక్రీస్తుని యూదులు మెస్సయ్యగా ఒప్పుకోలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా అండి? ఆయన ఆత్మీయ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి, దీనుడుగా మనందరి పాపములు భరించడానికి వధింపబడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడండి. కానీ అక్కడున్న ప్రజలెవరు కూడా యేసుక్రీస్తుని దేవుడుగా ఒప్పుకోలేకపోయారు. ఈరోజు ఈ ప్రశ్న దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. మనం ఇంతకాలం నుండి దేవుని సన్నిధికి వస్తున్నాము, ఇంతకాలం నుండి మనం దేవుని వాక్యం వింటున్నాము, యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నామని దేవుడు నిన్ను నన్ను అడిగితే మనం ఏం జవాబు చెప్తామండి? నేటి సమాజం ఎలా ఉందంటే, క్రైస్తవ సమాజంలో యేసుక్రీస్తు దేవుడు కాదు, మీరు ఆయన్ని నమ్ముకోమాకండి, ఆయన దేవుడు అని ఎక్కడ బైబిల్లో లేదు అని ఈ విధంగా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సాక్ష్యాలు చెప్పించి మరి ఈ విధంగా ప్రకటన చేస్తున్నారు. కానీ వాక్యం వింటున్న మనము యేసుక్రీస్తు దేవుడు అని ఖచ్చితంగా ఈరోజు మనం నమ్మాలండి. బైబిల్లో చాలా చోట్ల యేసుక్రీస్తు నేను దేవుడు అని చెప్పాడు. మనల్ని ఎవరైనా అడిగితే ఆయన దేవుడు కాదు, ఎక్కడ ఉందని అడిగితే మనం చూపించే బైబిల్లో చూపించే వారంగా ఈరోజు మనం ఉండాలండి.
యేసుక్రీస్తుకి అలనాడు సందేహం వచ్చింది, ఇప్పుడు కూడా ఆ సందేహం వస్తుంది. ఈ ప్రజలు, వీళ్ళకి నేను ఇన్ని కార్యాలు చేశాను, ఇన్ని అద్భుతాలు చేశాను, వీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. మనం ఏమనుకుంటున్నాము, అసలు యేసు ఎవరు అనుకుంటున్నాము అని ఈరోజు మనల్ని మనము పరిశీలించుకోవాలి. ఇది మనం చూస్తే యేసుక్రీస్తు ఎవరని ఈరోజు మనం అనుకుంటున్నాము బైబిల్లో చూస్తారండి, ఒకే ఒక పత్రికలో ఖచ్చితంగా కరాఖండిగా మనకి ఆ లేఖన భాగంలో మొత్తం చెప్తుందండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు మనం చూస్తే అక్కడ మనకు రాయబడి ఉంటుంది, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారములు. చాలండి. ఈ కొలస్సీ పత్రికలో మన యేసుక్రీస్తు గురించి ఒక 8 సాక్ష్యాలు ఆయన దేవుడు అని ఇక్కడ చెప్తున్నాడు. మనం మొట్టమొదటిగా చూస్తే ఆయన అదృశ్య దేవుని స్వరూపము. ఇక్కడ మనం చూస్తే తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఏమైతే కలిగి ఉన్నాడో యేసుక్రీస్తు కూడా అన్ని క్వాలిటీస్ కలిగి ఉన్నాడండి. తండ్రికి క్రీస్తుకి ఏ భేదం లేదు. తండ్రి ఏమైతే కలిగి ఉన్నాడో క్రీస్తు కూడా అన్ని కలిగి ఉన్నాడు. క్రీస్తు సంపూర్ణ దైవత్వం కలిగి ఉన్నాడండి. అంటే దేవుని లక్షణాలు క్రీస్తుని కలిగి, ఆయన అదృశ్య దేవుని స్వరూపము అని ఇక్కడ బైబిల్ మనకు చెప్తుంది. అంటే దేవుని స్వరూపం అంటే క్రీస్తు ఇక్కడ దేవుడై ఉన్నాడు. మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనంలో ఫిలిప్ అడుగుతాడు, ఏమని? అయ్యా మాకు తండ్రిని కనపరచు అని ఫిలిప్ అడుగుతాడు. యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు అంటాడు. ఫిలిప్ అడుగుతాడు, అయ్యా మాకు తండ్రిని చూపించు, తండ్రిని చూపించంటే అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడండి? నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే. అంటే తండ్రి నేను పరిశుద్ధ త్రిత్వము ఏక దేవుళ్ళమై ఉన్నాము, మేము ఏక దేవుళ్ళము అని ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అలాగే మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా అక్కడ వ్రాయబడి ఉండిద్దండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత చాలక సమస్తమును నిర్వహించచ్చు అంటాడు. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు అంటాడు. అదే పై వచనము 2వ వచనంలో కూడా చూస్తే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను, ఆయన ఆ కుమారుని సమస్తములకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించను. ఆయన ద్వారా ఏం నిర్మింపబడి అంటండి? ప్రపంచములు. ఆదిలో ప్రపంచములు నిర్మింపబడినాయి అంట. అంటే మన దేవుడు సృష్టికి ముందే ఉన్నాడండి. యేసుక్రీస్తు సృష్టికి ముందే ఉంటే ఖచ్చితంగా దేవుడు కాదా? అందుకే ఈరోజు అంటున్నాడు, యేసు ఎవరు అనే ప్రశ్నకు జవాబు ఏంటంటే ఆయన యేసుక్రీస్తు 100% దేవుడండి. అందుకే అంటాడు ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించబడెను అని అంటాడు. ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడంట ఆయన. అలాగే తండ్రిని చూస్తే నన్ను చూసినట్లే అని చెప్తున్నాడు. అంటే వీటన్నిటిని బట్టి యేసుక్రీస్తు ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడుగా ఇక్కడ వాక్యాలు చెప్తున్నాయండి. మనం అనుకో, చాలా మంది అంటారు ఆది కాండంలో యెహోవా దేవుడు సృష్టిని చేశాడు, యెహోవా దేవుడు సృష్టిని చేశాడు. మనందరం కూడా త్రిత్వమును నమ్ముతాం కదండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుడు ఆదిలోనే సృష్టికి ముందే ఉన్నారు వాళ్ళు.
సృష్టిలో యేసుక్రీస్తు చేయబడలేదండి. సృష్టికి ముందే యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయనంట ప్రపంచంలో నిర్మించాడంట, సృష్టిని చేశాడంట యేసుక్రీస్తు. మనకి బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏమని రాయబడి ఉంటుంది? ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను అని అంటే ఈ త్రిత్వమైన దేవుడు ఆదిలోనే ఉన్నారు. చాలా మంది యేసుక్రీస్తు దేవుడు కాదు అంటే మనం చెప్పాలి, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడు అని చెప్పొచ్చు. మొదటిది యేసుక్రీస్తు మనం ఎవరనుకుంటున్నామంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపం అనుకుంటాం. రెండవదిగా చూస్తే ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు. మనం చూస్తే పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సృష్టికి మొదట సృజింపబడిన వాడని తలంచరాదంటండి. ఇక్కడ మనం అంటే సృష్టికి తరువాత యేసుక్రీస్తు సృజింపబడ్డాడు అంటే అది మనం నమ్మకూడదు. చాలా మంది అబద్ధ ప్రవక్తలు, అబద్ధముగా చెప్పేవాళ్ళు యేసుక్రీస్తు సృజింపబడ్డారు అని చెప్తారు. దాన్ని మనం నమ్మకూడదు. యేసుక్రీస్తు అంట సృష్టికి ముందే ఉన్నాడు. సృష్టికి ఆయన ఆధారభూతుడు, సృష్టికి ముందున్నవాడు. సృష్టి క్రీస్తు తర్వాత జరిగినది కాదండి, క్రీస్తే సృష్టికి ఆధారభూతుడై ఉన్నాడు. ఆయన తన చేతులతో ప్రపంచాలను నిర్మించాడు, సృష్టిని చేశాడు. అందుకే ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ఎవరని మనం అనుకుంటున్నామంటే ఆయన సర్వ సృష్టి కంట ఆది సంభూతుడు. ఆయన సర్వమును సృష్టించిన వాడు. ఈ సృష్టి ఆయన ద్వారా కలిగింది. సృష్టి కార్యం మొదలు కాకముందే క్రీస్తు అంట యెహోవా దేవునితో కూడా ఉన్నాడంటండి. సృష్టి చేయకముందే క్రీస్తు యెహోవా దేవునితో ఉన్నాడు. మనం చూస్తే యోహాను సువార్త 1:1 ఏముంది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని అంటారు. అదే 14వ వచనము, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించెను. వాక్యము ఎవరంటే యేసుక్రీస్తు. ఇక్కడ ఏమనుంది? వాక్యము దేవుడై ఉండెను. యేసుక్రీస్తు దేవుడై ఉండెను. యేసుక్రీస్తు శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. దీన్ని బట్టి యేసుక్రీస్తు దేవుడని బైబిల్ చెప్పట్లేదా అండి? ఇక్కడ అంటారు కదా, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి ఈ భూలోకానికి వచ్చింది మన పాపాల కొరకు. ఎవరైతే యేసుక్రీస్తు దేవుడు కాదు అని అంటారో ఈ వాక్యాన్ని మనం వాళ్ళకి చూపించాలి. ఈరోజు మనం చూస్తే ఆయనంట శరీరధారి ఈ లోకానికి వచ్చాడు. అంటే ఏంది? యేసుక్రీస్తు ఎవరని మనం అనుకోవాలంటే ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని మనం దీని ద్వారా తెలుసుకోవాలి. మూడవదిగా మనం చూస్తే ఆయనే సృష్టికర్త. ఈరోజు యేసుక్రీస్తు ఎవరని అనుకుంటున్నామంటే ఆయనే సృష్టికర్త. సర్వము కుమారుని ద్వారా సృజింపబడినవని పౌలు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అంటాడు కదా, కొలస్సీ 1:16 అంటాడు. ఏమంటాడు? కొలస్సీ 1:16 ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఈరోజు మన దేవుడు ఎవరంటండి? సర్వమునకు సృష్టికర్త. సర్వమును ఆయన ద్వారా సృజింపబడుతున్నవి. ఎఫెసీ 3:9 అంటాడు, సమస్తమును సృజించిన క్రీస్తు అని వ్రాయబడి ఉండేది. ఎఫెసీ 3:9 చదవద్దులే కానీ సమస్తమును సృజించిన క్రీస్తు. ఈ లోకంలో సమస్తమును సృజించిన క్రీస్తు అని రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు సృష్టికి ముందే తండ్రి అయిన యెహోవా దేవునితో ఉన్నాడండి, సృష్టిలో కూడా ఉన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నామంటే ఆయన సర్వ సృష్టికి సృష్టికర్త అయి ఉన్నాడు అని అంటాడు. మన బైబిల్ ఆదికాండం 1:26 ఏమంటాడు? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అంటాడు. ఇక్కడ ఫ్లూరల్ అనిపిస్తుంది కదా. మన అంటే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం అయి ఉన్న దేవుడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము రండి అని అంటాడు. అంటే ఈరోజు యేసుక్రీస్తు ఎవరని అనుకుంటున్నామంటే ఆయన సర్వమును సృజించిన సృష్టికర్త. ఆయన దేవుడు. గట్టిగా చెప్పాలి మనం, ఆయన సజీవుడైన దేవుడు.
సృష్టికి ముందే ఉన్న దేవుడు, ప్రపంచములు పుట్టక ముందే ఉన్న దేవుడు మన యేసుక్రీస్తు దేవుడు. నాలుగవదిగా మనం చూస్తే ఆయనంట సర్వోన్నతుడు. ఇంకో మాట చెప్పాలంటే ఆధారభూతుడు అంటాడు. ఇంగ్లీష్లో చెప్పాలంటే సుప్రీం అంటారు. ఈరోజు యేసుక్రీస్తు ఎవరై ఉన్నాడంటే ఆయనంట సర్వోన్నతుడిగా ఉన్నాడంటండి. అంటే ఈ సృష్టికి ఆదియు ఆయనే, అంతము ఆయనే. ఈ సృష్టిని సంరక్షించి కాపాడేవాడు కూడా ఆయనే. ఎట్లా కాపాడుతున్నాడండి సృష్టిని దేవుడు? ఈ సృష్టి మన పాపముల ద్వారా నాశనం అయిపోతుంటే, మన దోషముల ద్వారా మనం అనుభవించవలసిన శిక్షను మనం అనుభవించాల్సి ఉంటే, సృష్టిని కాపాడే దేవుడైన యేసుక్రీస్తు ఆయన పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి అనేక కష్టాలు పడి, శ్రమపడి, హింసపడి, ఉమ్మివేయబడి, కొరడాలతో కొట్టబడి, చనిపోయి తిరిగి లేచి అతి త్వరలో రాబోతున్నాడండి. ఆ విధంగా దేవుడు సృష్టిని కాపాడాడు. ఈరోజు మనకు శిక్ష పడాలి. నీవు నేను చేసిన పాపాలకి మనం అనుభవించాలి. కానీ మన పాపములంట ఆయన మీద పడ్డాయంట, ఆయన అనుభవించాడంట, ఆయన సిలువలో బలి అయ్యాడంట. ఈ విధంగా దేవుడు సృష్టికి సర్వోన్నతంగా కాపాడుతున్నాడండి. ఈరోజు యేసుక్రీస్తు ఎవరని అనుకోవాలంటే ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. పేతురు అన్నాడు కదా, అయ్యా నేను ఎవరిని అనుకుంటున్నానంటే నువ్వు క్రీస్తువి, నువ్వు మెస్సయ్యవి, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పేతురు ఇక్కడ గుర్తించాడు. ఈరోజు మనం అనేక సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని వాక్యాన్ని వింటున్నాము. ఈరోజు యేసుక్రీస్తు ఎవరని మనం అనుకుంటున్నాము? ఆయన ఎవరు? ఆయన ఏం చేశాడు మన జీవితాల్లో? ఏం చేయబోతున్నాడు? రాబోయే రోజుల్లో చాలా సవాళ్ళను మనము ఎదుర్కోవాలి. ఆల్రెడీ మనందరం కూడా చూస్తున్నాము. చాలామంది విశ్వాసులైన వారే భ్రష్టులుగా అయిపోతున్నారు. దేవుని నమ్మి దేవుని వాక్యం బోధించి యేసుక్రీస్తు దేవుడు కదని భ్రష్టులైపోయి వాళ్ళందరూ కూడా లోకాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు యేసుక్రీస్తు మన కోసం ఇంత చేశాడు. అయితే మనం ఏమనుకుంటున్నాం? యేసుక్రీస్తు అంటే ఈరోజు ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఆధారభూతుడు. తర్వాత మనం చూస్తే ఆయనంట పోషించే దేవుడు అంట, నిన్ను నన్ను పోషించే దేవుడుగా ఉన్నాడు. ఆరవదిగా చూస్తే క్రీస్తు సంఘమునకు శిరస్సుగా ఉన్నాడు అని అంటాడు. సంఘమునకు ఎలా ఉన్నాడంటే క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. మనం చూస్తే శిరస్సు లేకుండా మన శరీరం పనిచేసిద్దా అండి? పనిచేసిద్దా? మన శరీరం మొత్తానికి కూడా ప్రాముఖ్యమైనది ఏంటి? శిరస్సు. ఇక్కడ కనుక మన శిరస్సు తెగిపోయిందంటే మనకి ఈ నర్వ్స్ అన్ని దగ్గర రక్తం అన్నీ ఆగిపోయి మనిషి అప్పటికప్పుడే చచ్చిపోతాడు, జీవోత్సవంలాగా అయిపోతాడు. ఈరోజంట సంఘము శరీరము, మన శరీరము సంఘం అయితే ఈ శిరస్సు యేసుక్రీస్తు అయి ఉన్నాడంట. ఈ శరీరానికి ఈ శిరస్సు కనుక లేకపోతే ఎలాగూ పనిచేయదో, సంఘానికి యేసుక్రీస్తు లేకపోతే ఆ సంఘం కూడా పనిచేయదు. యేసుక్రీస్తు లేని సంఘంలో దేవుని సువార్త ఉండదండి. అందుకే అంటున్నాడు క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ఎవరని మనం అనుకుంటున్నామంటే ఆయన సంఘానికి శిరస్సై ఉన్నాడు. ఏడవదిగా చూస్తే ఆయనంట మృతులలో నుండి లేచుటకు ఆది సంభూతుడై ఉన్నాడంటండి. మృతులలో నుండి లేచిన మొదటివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునంట. చాలా మంది అంటారు సిలువలో మీరు వేలాడబడిన శవాన్ని పూజిస్తున్నారు, మీరు చచ్చిపోయిన వాళ్ళని పూజిస్తున్నారు అంటాడు. యేసుక్రీస్తు శవంగా ఉన్నాడా అండి? లేదు, ఆయన శరీరముతో కూడా మహిమతో తండ్రి దగ్గర ఉన్నాడు. ఇంకా ఆయన శవం ఎలా అవుతాడు? ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. అందుకే మనం ఎవరిని ఆరాధిస్తున్నామంటే సజీవుడైన యేసుక్రీస్తు దేవుడిని మనం ఈరోజు ఆరాధిస్తున్నాం. మొదట ఆయన లేచినట్టు మనకు బైబిల్లో ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ ఉంటుంది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలముగా అంటే మొదటివాడుగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చాలా మంది మృతులలో నుండి లేపబడ్డారు, కానీ వాళ్ళు తిరిగి చనిపోయారు. మళ్ళీ లాజరు ఉన్నాడు, చనిపోయాడు, యేసుక్రీస్తు బ్రతికించాడు. తర్వాత లాజరు చచ్చిపోయాడు, కానీ యేసుక్రీస్తు అలా కాదండి. చనిపోయిన ఆయన 3వ దినాన తిరిగి లేచి శరీరంతో కూడా తండ్రి దగ్గర ఉన్నాడు.
ఆయనంట మృతులలో నుండి లేచిన మొదటి ఆది సంభూతుడైన దేవుడు. ఈరోజు యేసుక్రీస్తు ఎవరనుకుంటున్నామంటే ఆయన మృతులలో నుండి లేచిన ఆది సంభూతుడు. 8వదిగా మనం చూస్తే ఆయనంట సర్వాధికారం కలిగిన దేవుడు అంటండి. క్రీస్తుకి నిజమైన ఆధిపత్యం ఈ లోకంలో ఉంది. క్రీస్తుకి సర్వం పైన కూడా అధికారం ఉంది. కొన్ని రోజులు రాయిపోతున్నాయి, ఎవరైతే క్రీస్తుని ద్వేషించారో, ఎవరైతే క్రీస్తుని హింసించారో, ఎవరైతే క్రీస్తుని అనరాని మాటలు అంటున్నారో వాళ్ళందరూ వాళ్ళ మోకాళ్ళు ఒకరోజు దేవుని దగ్గర వంగే రోజులు రాబోతున్నాయంటండి. అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనను అనుగ్రహించను. ఈరోజు ఆయన దేవుడు కాదు, ఆయనకు ఎలాంటి అధికారం లేదు, ఆయన్ని మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే వాళ్ళందరి మోకాళ్ళు కూడా వంగబోయే రోజులు రాబోతున్నాయి. వాళ్ళ నోటితోనే యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకొనబోయే రోజులు కూడా రాబోతున్నాయి అంట. ప్రతి వాని మోకాలు వంగునట్లును ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభువని ఒప్పుకున్న రోజులు రాబోతున్నాయి. ఈరోజు ఆయన సర్వాధికారము కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఈ 8ని బట్టి యేసుక్రీస్తు 100% దేవుడై ఉన్నాడు. అలనాటి యూదులు యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారంటే ఆయన బాప్తిస్మిచ్చి యోహాను, ఆయన ఏలియా, ఆయన ప్రవక్త అన్నారే కానీ ఆయన నిజమైన దేవుడని ఒప్పుకోలేదండి. ఆయన చేత మేలులు పొందిన వాళ్ళు ఒప్పుకోలేదు, ఆయన దగ్గర ఆహారం తిన్న వాళ్ళు ఒప్పుకోలేదు, ఆయన ద్వారా స్వస్థతలు పొందుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఒప్పుకోలేదండి. ఒక పేతురు అన్నాడు, ఆయన నువ్వు క్రీస్తువయ్యా, క్రీస్తువైన దేవుని కుమారుడు అయ్యా అని పేతురు ఒప్పుకున్నాడు. ఈరోజు అది అయిపోయింది. ఈరోజు యేసుక్రీస్తు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఇన్ని సంవత్సరాల దేవాలయానికి వచ్చినప్పుడు మీరు నేనెవరిని అనుకుంటున్నారు? అసలు ఈ లోకంలో యేసుక్రీస్తు దేవుడు కాదని అబద్ధ సాక్ష్యాలు, అబద్ధ వాళ్ళందరూ కూడా ఈ లోకంలోనికి వస్తున్నారు. వాళ్ళకు నువ్వు ఏ విధంగా నేను ఎవరని నువ్వు చూపిస్తావు, నేను ఎవరని వాళ్ళకు నువ్వు చెప్తావు అని యేసుక్రీస్తు ఈరోజు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడండి. ఆయన దేవుడు అని చెప్పబడ్డానికి బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయండి. ఈ ఆధారాలన్నీ కూడా మనం చూపించి యేసుక్రీస్తు 100% నిజమైన దేవుడు అని మనం వాళ్ళకి చెప్పాలి. అంతేగాని వాళ్ళలాగా మనం వాళ్ళ అట్లా అన్నప్పుడు మనం